అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దామోదర్ సంజీవయ్య గారు, అదేవిధంగా మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా పూర్వమాలతో కేవలం గౌరవ వేతనం తీసుకుంటాం. గౌరవ వేతనం తీసుకుని ప్రజాసేవ చేయాలని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళైతే, లేకపోతే పెళ్లి కాకపోతే అక్క చెల్లెలు కానివ్వండి, మరి అక్క తమ్ముడు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, కుటుంబ సభ్యులు ఈరోజు నిస్వార్థంగా ఎంతో సగర్వంగా తలెత్తుకొని ఆత్మస్థైర్యంతో ఎస్ నేను వాలంటీర్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, రాబోయే రోజుల్లో దీనికి ఇంకా ఎన్ని రాయితీలు కల్పిస్తూ ఏ విధంగా ఇది ప్రాచుర్యం పొందుతుందని కాలేనే నిర్ణయిస్తుంది. కానీ మీరు చేసినటువంటి సేవలు 100% ప్రశంసనీయండి. మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి మీరు చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి మీ వందనం అనే కార్యక్రమం ఎన్నో విడత, ఇది ఎన్నో విడత, 4వ విడత వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం నిర్వహించుకుంటారు. ఆ వాలంటీర్ల వందనంలో ముఖ్య ఉద్దేశం చక్కగా పనిచేసినటువంటి వాలంటీర్లను గుర్తించి గౌరవించి వారికి అవార్డులు ప్రదానం చేయడం. మంచిగా పనిచేసిన వాళ్ళకి సేవా మిత్ర, సేవా రత్న, మరి వీరికి ఎంతో విధంగా ఏదో విధంగా ఆర్థిక మరి పురస్కారం కూడా అందిస్తామన్నటువంటి విషయం. సేవారత్న కింద దీని టైమింగ్స్ ఎప్పుడో రాత్రి కూడా ఎవరు లేనప్పుడు ఇళ్ళకెళ్ళి తలుపు కొడతారు. ఇవేనా వాళ్ళు చేసిన విమర్శలు? ఎంత దుర్మార్గం. కడుపులో మంట ఉండి నీకు నచ్చకపోతే, నిజంగా నీకు అసహ్యం ఉంటే ఈ యొక్క వ్యవస్థను తీసే రోజున అధికారం వచ్చి దగ్గర ప్రజలకి నిజంగా నీకు ఆ అధికారం ఇస్తే తీసేసి, అంతేగాని చేసేవాళ్ళని చెడగొట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వాడుతూ ఉంది. పార్టీ కార్యక్రమాలకు ఈరోజు వాడుకుంటా ఉన్నాయి. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిజమా చెప్పండి. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంట్లో ఒక వైఎస్ఆర్సీపీ సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. పార్టీ జెండా మోసుకోవడానికి, పార్టీని ముందుకు నడిపించడానికి రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఇంకా మాకు కార్యకర్తల కోసం ప్రభుత్వం యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని మరి ఉద్యోగస్తుల్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడానికి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. వాళ్ళ బాధ అది కాదు. వాళ్ళ బాధ ఈ చక్కటి ఆలోచన మాకు ఎందుకు రాలేదు, ఈ సచివాలయ వ్యవస్థ మేము ఎందుకు పెట్టలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.